ఒక 5 years కింద మేము కూడా మీలానే వచ్చి కూర్చున్నాం. మాకు కూడా ఏం తెలియదు. ఈ బిజినెస్లో రాకముందు నేను ఒక హౌస్ వైఫ్ అండ్ సినిమాటిక్ అండ్ మోడలింగ్ ఫోటోగ్రాఫర్గా ఉండే మా హస్బెండ్. సో ఈ బిజినెస్ గురించి నెట్వర్క్ బ్యాక్గ్రౌండ్ అంటే అసలు మాకు ఏం తెలియదు. నెట్వర్క్ గురించి మాకు అసలు ఏం బిజినెస్ ఇలాంటివి ఉంటాయని కూడా మాకు తెలియదు. కానీ కేవలం మా యొక్క అప్లయన్స్ లిస్ట్లో మా పేరు ఉండడం మా అదృష్టం అనేసి అనుకుంటాము. ఫస్ట్ మా అప్లయన్స్ అందరికీ కూడా పేరు పేరున చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ బిజినెస్లో వాళ్ళ లిస్ట్లో మన నేమ్ ఉండడం చాలా అదృష్టం. ఎందుకంటే వాళ్ళు మాకు ఇన్వైట్ చేసినందుకు ఈరోజు మేము ఇలా రికగ్నిషన్ సైడ్కి తీసుకుంటున్నాము. సో ఇక్కడ మనం సక్సెస్ కావాలి అంటే కనుక కేవలం ఇన్నోసెన్సీగా అండ్ కన్సిస్టెన్సీగా వర్క్ అనేది చేయడం చాలా ఇంపార్టెంట్. ఇన్నోసెన్సీ ఉండి కన్సిస్టెన్సీ వర్క్ చేయకపోయినా మనం సక్సెస్ కాము ఇక్కడ. అండ్ ఇన్నోసెన్సీ లేకుండా కూడా కన్సిస్టెన్సీగా వర్క్ చేస్తే కూడా మనం సక్సెస్ కావు. ఇవి రెండు ఖచ్చితంగా మనకు కావాలి. అండ్ విన్నింగ్ టీమ్ సిస్టమ్ అండ్ అప్లయన్స్కి ఫాలో అవుతే కనుక ఖచ్చితంగా మనం ఇక్కడ సక్సెస్ అవుతాము. థ్యాంక్ యూ అండ్ విష్ యూ వెల్. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా పేరు పవన్ రాజ్. నేను హైదరాబాద్ అంబర్పేటలో ఉంటాను. బేసికల్గా ఫోటోగ్రఫీ ఫీల్డ్ నుంచి అది వచ్చాను. 5 years బ్యాక్ మీలాగా ఇట్లా ప్లాన్ ప్రజెంటేషన్ వినడానికి వచ్చి అర్థం చేసుకొని బిజినెస్లో అడుగుపెట్టి ఈరోజు మంచి లెవెల్లో ఇన్కమ్ తీసుకుంటూ కారు తీసుకొని అండ్ టీంలో ఆల్రెడీ ఒక 38 మెంబర్స్కి కార్లు రావడం జరిగింది. మరి వాళ్ళ కార్లు వచ్చినాయి అని అంటే బయట ఉండే వాళ్ళకి అంత ఈజీగా కార్స్ రావట్లేదు, ఇన్కమ్ 1 lakh ప్లస్ ఇన్కమ్ రావట్లేదు అని అంటే ఒక్కసారి ఆలోచించండి. మనం మైండ్ తోటి పనిచేస్తే తొందరగా డెవలప్ అవుతామా, శరీరంతో పనిచేస్తే డెవలప్ అవుతామా ఫాస్ట్గా? అందరు మంచిగా చెప్పారు సమాధానం. కానీ మళ్ళీ పోయి బయటకు వెనక శరీరంతో. ఎందుకంటే మనకు చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రులు తాత ముత్తాతలు ఇదే అలవాటు చేశారు. బాగా చదువుకోరా, బాగా కష్టపడరా, మంచిగా పైకి వస్తావు. బియ్య బస్తాలు మోసేటైనా మస్తు కష్టపడతాడు, పైకి వస్తుండా? వస్తలేడు. అవునా కదా? బాగా కష్టపడడం కాదు, స్మార్ట్ వర్క్ చేయాలి, మైండ్ తోటి పని చేయాలి. మొన్న ఎఫ్ఆర్కి ఎంతమంది అటెండ్ అయ్యారండి? వావ్, సూపర్. అక్కడ ప్యానల్ డిస్కషన్లో చాలామంది అందరూ బాగా మాట్లాడారు. మంచి ఇన్స్పైరింగ్ స్టోరీలు ఉండే. ఒక బాబు 20 years ఏజ్లో స్టూడెంట్గా MBA చదువుతున్నాడు. తన ఆలోచన చూడండి ఎంత బాగుంది. ఆయన ఆలోచించినట్ట, నాకు చదువు చెప్పే అటువంటి లెక్చరర్స్ అందరూ కూడా 2-wheeler మీద వస్తున్నారు, మా అంటే వ్యాగనార్ కారు మీద వస్తున్నారు. తనకు చదువు చెప్పే లెక్చరర్లు 2-wheeler మీద వస్తున్నారు, లేదంటే కనుక వ్యాగనార్ కార్ లాంటి చిన్న కార్లు వస్తున్నారు. రేపు నేను ఈ MBA కంప్లీట్ చేసుకొని నేను కూడా ఒక ఉద్యోగం చేస్తే, నేను కూడా ఒక లెక్చరర్ అయితే ఏదో ఒక రోజు ఈ ఆల్టో కారో ఏమంటారు వ్యాగనార్ కారో తీసుకుంటా, లేదంటే ఒక 2-wheeler మీద పోయి పాఠాలు చెప్తా. మరి ఆ లెక్చరర్లను అనుసరిస్తే నేను అట్లుంటే ఇక్కడ విన్నింగ్ టీమ్ లెక్చరర్లు ఈ లెక్చరర్స్ ఫాలో అయితే బెంజ్ కార్లు, ఆడి కార్లు, BMW కార్లు వస్తాయి అండ్ 10 లక్షల ప్లస్ ఇన్కమ్ వస్తుంది అని చెప్పి తను ఆలోచించి ఈ లెక్చరర్లను ఫాలో అవుతున్నాడు కదా. కనుక ఇక్కడ మనం మైండ్ తోటి ఆలోచిద్దాము. బయటికి ఒకలాగా కనిపిస్తుంది బిజినెస్, కానీ దాన్ని డెప్త్లో ఆలోచిస్తే ఖచ్చితంగా మనకు ఇక్కడ ఫ్యూచర్ కనిపిస్తుంది. మేమందరం కూడా డెప్త్లో చూసినాం. మాకు ఇక్కడ సబ్బుల పేస్ట్ బిజినెస్లో అనిపించదు. మాకు మా డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసేటువంటి అవకాశం లాగా అనిపిస్తుంది. కానీ సబ్బు పేస్ట్ బయటికి కనిపిస్తుంది. చాలామంది ఏంటంటే ఇది సబ్బుల పేస్ట్ బిజినెస్ అనుకుంటారు. సబ్బుల పేస్ట్ అసలు మనకు కనిపించదు. మన డ్రీమ్స్ ఎక్కడ ఫుల్ఫిల్ అవుతాయి అని చెప్పిన ఆలోచన మనకు కలగాలి. మా అందరికి అట్లనే కలిగింది. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇన్నోసెన్సీ తోటి ఓపిక అనేది ఉండాలండి. ఎందుకంటే ఒక మొక్క పెట్టగానే దప్పున పోయి పెద్దగా అయిపోయి వృక్షంలా కాదు, కొంచెం టైం తీసుకుంటుంది. మీ కనుక ఓపిక ఉన్నట్టయితే కనుక చాలా అంటే చాలా అద్భుతాలు చూడొచ్చు. ఒక చిన్న చెప్తాను చూడండి, 1 minute స్టోరీ. ఒక పెద్ద విశ్వవిద్యాలయం యూనివర్సిటీ కట్టాలని చెప్పిన ఒక వ్యక్తి ఆలోచన వస్తుంది. దానంటే డబ్బులు లేవు. అయితే ఏం చేస్తాడంటే వెనకట చాలామంది ఒక్కొక్క రాజ్యంలో పోయి రాజుల దగ్గర పోయి అడుగుతుంటాడు, నేను ఒక పెద్ద విశ్వవిద్యాలయం కట్టాలనుకుంటున్నా, యూనివర్సిటీ కట్టాలనుకుంటున్నా, పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇద్దామనుకుంటున్నా, మీరు రాజు కదా డొనేషన్ ఇవ్వండి అని అంటే ప్రతి రాజ్యంలో రాజు భారతదేశంలో జరిగింది, ఇది నిజంగా జరిగినటువంటి సంఘటన. అయితే ఏం చేశాడంటే అందరూ రాజులు డొనేషన్స్ ఇస్తూ ఉంటారు ఎవరికి తోచినంత వాళ్ళు. అట్లా డొనేషన్ అడుగుతూ ఇంకొక రాజ్యంలోకి వస్తాడు, సౌత్ ఇండియాకి.
వచ్చిన తర్వాత ఒక రాజు దగ్గర అడుగుతాడు, నేను ఇట్లా విశ్వవిద్యాలయం యూనివర్సిటీ కట్టాలనుకుంటున్నా మహారాజా, మీకు తోచినంత మీరు సహాయం చేయొచ్చు డొనేషన్ అంటే, డొనేషన్ ఏం లేదు బయటికి నాడు అంటాడు. అంత అవమానిస్తాడు మొత్తం సభ ముందర, ఏం ఫీల్ కాడు. ఓకే అని చెప్పంటాడు, బయటికి పోతాడు. నెక్స్ట్ డే మళ్ళీ వస్తాడు, మళ్ళీ సేమ్ అదే మాట అంటాడు, యూనివర్సిటీ కట్టాలనుకుంటున్నా మీ డొనేషన్ ఎంత ఇవ్వండి. అరే ఒక్కసారి చెప్తే అర్థం కాదు, బయటికి నాడు అంటాడు. 3వ రోజు వెళ్తాడు. 4వ రోజు వెళ్తే ఆ రాజు కోపం వస్తుంది, నన్ను ఇంత సతాయిస్తామని చెప్పని చెప్పు తీసి విసిరేస్తాడు ముఖం మీద. విసిరేయగానే అది క్యాచ్ పట్టుకొని కళ్ళకి అద్దుకొని బ్యాగ్లు వేసుకొని ఇదే నా డొనేషన్ అని చెప్పి బయటికి వెళ్ళిపోతాడు. అయిపోలేదు, స్టోరీ అయిపోలేదు, ఉన్నది డిస్ట్రిక్ట్నే. ఆ చెప్పు తీసుకొని బయట పోయి 4 రోడ్ల చౌరస్తా ఫేమస్ మన హ్యాబిట్ సెంటర్ లాంటి దగ్గర పోయి మంచిగా ఒక క్లాత్ కింద వరిసి, మన ఈ రాజ్యంలోని రాజు యొక్క చెప్పు వేలం పాట వేస్తున్నా, నాకు గిఫ్ట్ ఇచ్చింది చెప్పుని, ఎంత కొంటారో కొనుండ్రి, మీ రాజు చెప్పేది అని చెప్పని అంటాడు. నేను పెట్టిన వాడ ₹1,00,000 అంటాడు. ఆడ పెడతాడు, ఎవరు కొంటారు, ఎవరు కొనరు. ఆడ గూఢచారులు ఉంటారు, రాజుకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటోళ్ళు. రాజా నువ్వు చెప్పిసిరేసినావు కదా, ఆయన ₹1,00,000 వేలం పాట పెట్టిండి, ఎవడు కొంటలేదు నేను చెప్పుని, ఇజ్జత్ పోతుంది మనది అని అంటే, అరే మీరే పోయి కొనుక్కోపోరు డబ్బు పోయి అని చెప్పి ఆ ₹1,00,000 ఆ రాజా ఇస్తాడు. ఆడ ఏమంటారు ఆ గూఢచారులు వచ్చేసి నా పాట ₹1,00,000 కాబట్టి చెప్పు అని చెప్పని తీసుకొని సైలెంట్గా వస్తారు. ₹1,00,000 విరాళం తీసుకున్నాడు అక్కడ. అంటే ఆలోచనతోటి బుద్ధితోటి పనిచేస్తే ఏదైనా సాధ్యమే. మేమందరం ఇక్కడ బుద్ధితోటి పనిచేస్తున్నాం కాబట్టి ఈరోజు సక్సెస్ఫుల్గా lakhs of rupees ఇన్కమ్ తీసుకుంటున్నాము. మీరు పడ్డ కష్టం కంటే మేము పావల కష్టం కూడా ఇక్కడ పడతలేము. మేము నిజం చెప్తున్నా, 25% మీరు జాబ్లలో చేసే కష్టంలో మేము 25% కూడా ఇక్కడ ఏం కష్టపడతలేము. మేము వారానికి ఒకసారి మీటింగ్ వస్తాం, తెలిసిన కనబడ్డ మనిషికి ఈ అవకాశం గురించి చెప్తాం, ఆయన చేస్తానని నో అని నెక్స్ట్ పర్సన్కి చెప్తూనే ఉంటాం. మేము చేసిన పని ఇదే. ఈరోజు ఇంత సక్సెస్ఫుల్ లెవెల్ ఉన్నాం. మరి మీరు ఎంతమంది ఇక్కడికి వచ్చి మీ సక్సెస్ఫుల్ స్టోరీ చెప్తారా అనేది మీ చేతుల్లో ఉంది. థ్యాంక్ యూ, విష్ యు వెల్.